బెంగళూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నూతన సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. జపాన్ టెక్నాలజీతో కలిగిన సిగ్నల్ వ్యవస్థను ప్రస్తుతం నగరంలోని ప్రధాన రహదారులు అమర్చుతున్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సంప్రదాయ సిగ్నల్ వ్యవస్థగా కాకుండా వాహన రద్దీని బట్టి ఏ రహదారికి ఎంత సమయం కేటాయించాలని నిర్ణయించి ఆటోమేటిక్ గా సిగ్నల్ ఇస్తుంది. ఐటీ రాజధాని బెంగళూరులో రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. 2010లో 80 లక్షలు ఉన్న జనాభా ప్రస్తుతం 1,40,00,000కు చేరిందంటే జనాభా పెరుగుదల ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న జనాభాతో పాటు ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. సాధారణ రహదారిలో 10 కిలోమీటర్ల దూరం పోవాలంటే 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. ఇక ప్రధాన సర్కిల్స్ గుండా ప్రయాణించాలంటే ఒక్క సిగ్నల్ దాటేందుకే తక్కువలో తక్కువ 15 నుంచి 30 నిమిషాలు పడుతుంది. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏటా పెరుగుతున్న జనాభాకు అవేమీ సరిపోవడం లేదు. నగరంలో మెట్రో సేవలు అంతటా విస్తరిస్తుండటంతో రహదారులపై వాహనాల రద్దీ తగ్గుతుందని అందరూ భావించారు. రద్దీ తగ్గకపోవడం అటుంచి ఇంకా ఎక్కువవుతోంది. ఐటీ కంపెనీలు ఉండే రహదారుల్లో కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు 6 స్థానంలో ఉందంటేనే నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ కష్టాలను కొంతమేర తీర్చేందుకు నూతన సిగ్నల్ వ్యవస్థను తీసుకువస్తున్నారు. బెంగళూరు నగరంలో 29 ప్రధాన కూడళ్లు ఉన్నాయి. ఈ సర్కిల్స్ వద్ద నలువైపుల నుంచి వచ్చే వాహనాలను కంట్రోల్ చేసేందుకు ఉన్న సంప్రదాయ సిగ్నల్ వ్యవస్థ స్థానంలో ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ను తీసుకువస్తున్నారు. ప్రధాన కూడళ్లలో నలువైపుల నుంచి వచ్చే వాహనాలు ఒక్కో సమయంలో ఒక్కో వైపు నుంచి ఒక్కోలా వస్తుంటాయి. కొన్ని సమయాల్లో ఓ వైపు నుంచి వాహనాలు ఎక్కువగా రావచ్చు, మరికొన్ని సందర్భాలలో మరోవైపు నుంచి ఎక్కువ వాహనాలు రావచ్చు. ఇలా వచ్చే వాహనాలను సంప్రదాయ సిగ్నల్ వ్యవస్థ వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంటోంది. పోలీసులు సమస్యను గుర్తించి కంట్రోల్ చేసేలోపు వాహనాలు పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర నిలిచిపోతుంటాయి. దీనికి పరిష్కారంగా జపాన్ సాంకేతికత కలిగిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను తీసుకువస్తున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రధాన కూడళ్లలో ఆటోమేటిక్ సిగ్నల్ కంట్రోల్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. దీని ద్వారా 4 రోడ్ల నుంచి వచ్చి సర్కిల్ గుండా ప్రయాణించే వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఏ వైపు నుంచి వాహనాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయాన్ని గుర్తించి ఆ రోడ్లోని వాహనాలు ఎక్కువ సమయం ప్రయాణించేలా అంచనాలు వేసుకుంటూ సిగ్నల్ ఇస్తుంది. ఈ నూతన సిగ్నల్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నూతన సిగ్నల్ వ్యవస్థను తీసుకువస్తున్నారు. జపాన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని నూతన సిగ్నల్ వ్యవస్థను ప్రధాన కూడళ్లలో ఇన్స్టాల్ చేసి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పాత సిగ్నల్ వ్యవస్థ, కొత్త సిగ్నల్ వ్యవస్థ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. కొత్త సిగ్నల్ వ్యవస్థను ఇప్పుడే మొత్తం కూడా కొన్ని ప్రధాన కూడళ్లలో కూడా మొత్తం ఇన్స్టాల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, కొత్త సిగ్నల్ వ్యవస్థ మొత్తం కూడా ఒక మనం చూస్తున్న పోల్కి ఎత్తైన ప్రాంతంలో ఒక కెమెరాను అమర్చారు. ఆ కెమెరా ద్వారానే మొత్తం కూడా ఆ దారిలో వచ్చే వాహనాలను ఎంత మేర వస్తున్నాయనేది అంచనా వేస్తుంది. అంచనా వేసిన తర్వాత ఇక్కడ మనం మరో రోడ్లో కూడా చూడవచ్చు. మరో రోడ్లో కూడా ఇలాంటి కెమెరానే అమర్చి ఉన్నారు. ఆ కెమెరా ద్వారా కూడా మొత్తం కూడా ఏ రోడ్లో ఎటు పక్క నుంచి వాహనాలు ఎంత మేర వస్తున్నాయని అంచనా వేస్తుంది. అంచనా వేసిన మేరకు ఎక్కువగా వాహనాలు నిలిచి ఉన్న రోడ్డుకి ఎక్కువ సమయం కూడా సిగ్నల్ని ఇస్తుంది. ఆ రోడ్లో కొంతమేర వాహనాలు తగ్గిన తర్వాత మరో రోడ్లో వాహనాలు ఎక్కువగా పెరిగితే ఆ రోడ్డుకి సిగ్నల్ ఇస్తుంది. మొత్తం కూడా ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా అదే ఏ రోడ్లో అయితే ఎక్కువగా వాహనాలు ఉన్నాయి అనేది బేరీజు వేసుకుని కూడా ఆ రోడ్డుకు కూడా ఎక్కువ సమయం వాహనాలు వెళ్లే విధంగా కూడా సిగ్నల్ వ్యవస్థను అదే మారుస్తూ వస్తుంది. సో మొత్తం కూడా బెంగళూరు నగరంలో ఎక్కువగా కూడా ట్రాఫిక్ కష్టాలను ప్రజలు ఎదుర్కొంటుంటారు. ఎక్కువగా ట్రాఫిక్లోనే గంటల సమయం కూడా ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది. దీనికి సమస్యను తగ్గించే విధంగా కూడా నూతన సిగ్నల్ వ్యవస్థను అయితే ప్రస్తుతం ఇన్స్టాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా కొన్ని ప్రధాన కూడళ్లలో ఈ సిగ్నల్ వ్యవస్థను అమర్చిన తర్వాత ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. ఈ బెంగళూరు ట్రాఫిక్ ఈ నూతన సిగ్నల్ వ్యవస్థ సరైనది అని భావించిన తర్వాత అన్ని ప్రధాన సిగ్నల్ లో కూడా ఈ నూతన టెక్నాలజీని అమలు పరిచే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే కొన్ని ప్రధాన సర్కిళ్లలో మాత్రమే ఇది అమర్చి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.
జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఈ సిగ్నల్ వ్యవస్థ ద్వారా ఆశించిన ఫలితాలు వస్తే బెంగళూరు నగరంలోని 29 కూడళ్లలో ఈ ఆటోమేటిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రధాన సర్కిల్స్ లో ఎక్కువ రద్దీ ఉండే రహదారుల్లో కొంతమేర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.